విజయనగరం జిల్లాలో కొలువై ఉన్న 1000 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన అతి పురాతనమైనటువంటి దేవాలయం శ్రీ మన్నార్ వేణుగోపాలస్వామి దేవాలయం. ఈ ఆలయం వేణుగోపాలస్వామిగా, సంతానాన్ని ప్రసాదించే స్వామిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో కొత్తపేటకు సమీపంలో మండపేట అనే వీధి దగ్గర ఉంటుంది. కొత్త కోవిల అని దీనిని పిలుస్తారు. విజయనగరం బస్టాండ్ నుంచి ఈ శ్రీమన్నార్ రాజగోపాలస్వామి దేవాలయం 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ముందుగా ప్రవేశ ద్వారం వద్ద కొత్తగా నిర్మించిన గోపురం మరియు గజి ఏనుగులు మనకు దర్శనమిస్తున్నాయి. ఆలయం లోపలికి ప్రవేశిస్తుంటే ముందుగా మనకి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఈ ఆలయం అంతా కూడా అత్యంత సుందరంగా రాతి నిర్మాణంతో కనిపిస్తూ ఉంటుంది. ప్రవేశ ద్వారం దగ్గర ఒకవైపు అందమైన మదన గోపాలుని మూర్తి మనకి దర్శనమిస్తూ ఉంటారు. మరొక వైపు విష్ణుదేవుడు తన శేషాతలంపై లక్ష్మీమాతతో ఉన్నట్లుగా విగ్రహాలు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. అసలు ఈ ఆలయానికి కొత్త కోవిల అని ఎందుకు పేరు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 1000 సంవత్సరాల క్రిందట విజయనగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామంలో వేణుగోపాల స్వామి గుడిని నిర్మించడం జరిగింది. ఆ గ్రామంలో స్వామి సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామిగా స్వయంభూగా వెలిశారు. ఆ స్వామివారి ఆలయం మీద 1000 సంవత్సరాల క్రిందట పిడుగుపడింది. అందువల్ల దానిని అందరూ కూడా అశుభంగా భావించి పూజలు చేయటం మానివేశారు. కొందరు దుండగలు ఈ ఆలయం కింద గుప్త నిధులు ఉంటాయని భావించి ఎవరూ ఆలయం లోపలికి వెళ్ళటం లేదు కాబట్టి వీళ్ళు ఆలయం లోపలికి చొరబడి ఆ మూల విరాట్ని తవ్వి అక్కడి కింద ఉన్న గుప్త నిధుల్ని దొంగలించారని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. కాలక్రమంలో 800 సంవత్సరాల క్రిందట శ్రీ మన్నార్ రాజగోపాల స్వామివారి గుడిని మీరు చూస్తున్న ఈ గుడిని నిర్మించడం జరిగింది. 1000 సంవత్సరాల క్రితం ఆ ఆలయంలో దొండగలు విగ్రహాన్ని తవ్వి గుప్త నిధులను తీసుకువెళ్లారు. ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఈ శ్రీమన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. అందువలనే ఈ ఆలయం కొత్త కోవెలగా ప్రాచుర్యం చెందింది. అసలు పాత గుడి ఎక్కడ ఉంది అని చెప్పి ఎవరికీ తెలియదు. ఈ మధ్యనే వేణుగోపాలపురంలో దట్టమైన పొదల మధ్యన ఉన్న గుడిని కొందరు స్థానికులు గుర్తించి స్థానికుల సహకారంతో దానిని కనుగొనడం జరిగింది. ఆలయం లోపలికి ప్రవేశించగానే 40 స్తంభాలతో కూడిన ఆస్థాన మండపంలోకి అడుగు పెడతాము. స్తంభాలపైన చిన్న శిల్పం ఉంటుంది. గోడలపై రామాయణాన్ని వర్ణించే చిత్రాలు ఉంటాయి. అంతరాలయం లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ద్వారపాలకులు మనకి దర్శనమిస్తూ ఉంటారు. గర్భాలయంలో మనకి రాజగోపాల స్వామి మరియు రుక్మిణి సత్యభామ మూర్తులు దర్శనమిస్తూ ఉంటారు. అంతరాలయానికి ఇరువైపులా కూడా శ్రీ ఆండాల్ గోదాదేవి మరియు శ్రీ రామానుజాచార్యులు దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణంతో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని చెప్పి నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. అలాగే ఈ ఆలయం చాలా పురాతనమైన రాతి కట్టడంతో ఉంటుంది. శిఖరమంతా కూడా గోడల మీద వివిధ రకాలైనటువంటి శిల్పాలతో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. శ్రీకృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. అలాగే రుక్మిణీ కళ్యాణం చాలా ప్రత్యేకత. వివాహం కాని వారికి ఇక్కడికి వచ్చి కళ్యాణం చేయించుకుంటే అతి తొందరలోనే వివాహం జరుగుతుందని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. విజయనగరం వస్తే కనుక ఖచ్చితంగా శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.